ఓహో ఓ అయ్యలారు, ఓ అమ్మలారు, ఓ తమ్ములారు, ఓ మేధావులారా, తరిగిత గుంతరిత. అయ్యా, బుద్ధుడు జన్మించిన రోజు, బుద్ధుడు ఈ భూమి మీద సంచరించినటువంటి వ్యక్తిని ఆయన అనేక పరిశోధనలు చేసి అనేక మంది మీద ఆ మంది పడుతున్న కష్టాలను చూసి ఆయన బుద్ధుడుగా మారిండు. తరిగితగుం తరిత. అయ్యా, శాక్య వంశరాజు అయినటువంటి కపిలవస్తు నగర రాజు అయినటువంటి శుద్ధోదనికి ఇద్దరు భార్యలు నాయన. ఒకరు మాయాదేవి, రెండవరు ప్రజావతి నాయన. ప్రజావతి గాని మాయాదేవి గాని సంతానం కలగలేదు నాయన. ఆ రాజు చింతాకాంతుడై రాజ్య పరిపాలన కొనసాగిస్తున్న ఆయన. అదే సందర్భంలో ఒక రాజు తెల్లవారుజామున వేకువజామున మాయాదేవికి ఒక కళ వచ్చిందట నాయన. ఆ కళ ఏంటంటే తెల్లని ఏనుగు తన గర్భంలోకి ప్రవేశించినట్లు కలగన్నది. ఆ మాయాదేవి ఉదుకుడు ఎమ్మడ లేచి, ఆ ప్రభువా ప్రభువా, నాకు విచిత్రమైన కళ పడిందని చెప్తాడు. ఏమి దేవి, ఏం కళ అని చెబితే, నా గర్భంలోకి తెల్ల ఏనుగు ప్రవేశించినట్లు కలబడింది నాత. తరిగితగుం తరిత. వెంటనే శుద్ధోదన మహారాజు ఆ సైనికులను వినిపించుకొని అది తక్షణమే పొద్దుగాల ఆ జ్యోతిషులను పిలవమని ఆజ్ఞాపించిన ఆయన. 8 గంటలకి ఆ జ్యోతిషులంతా వచ్చిండ్రు. మాయాదేవి కలగన్న విషయాన్ని జ్యోతిషులు చెప్తే జ్యోతిషులు లెక్కబెట్టిన ఆయన. లెక్కబెట్టి, మహాప్రభు, ఇది ఒక శుభమైన కళ నాయన, మీరు తండ్రిగా పోతున్నారు నాయన. ఆ తరిగితగుం తరిత. ఆ జ్యోతిషులు చెప్పేవాళ్ళకి ఆ శుద్ధోదన మహారాజుకు ఆ మాయాదేవికి ఎనలేని ఆనందం కలిగింది నాయన. రాను 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 ఒక 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 8 నెలలు అయింది, 9వ నెలకు ఆమెకు నిండు శూలవతి అయినటువంటి ఆ మాయాదేవి జనరల్గా మహిళ మొదటి కానుపు తల్లి సమక్షంలో చేస్తాను ఆయన. ఆ విధంగా కపిలవస్తు నగరం నుంచి తన తల్లి గారింటికి వేసవి కాలంలో బయలుదేరింది పెద్దలారా. తరిగితగుం తరిత. ఆ విధంగా బయలుదేరిన సందర్భంలో ఒక ఎండాకాలములో ఆమె వైశాఖ శుద్ధ పౌర్ణమి రాజు. ఆ రోజు పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి మండుటెండలో ఆమె శుద్ధోదన మహారాజును ప్రసవించింది పెద్దలారా. తరిగితగుం తరిత. ఆ విధంగా తిరిగి మళ్ళీ ఆమె కపిలవస్తు నగరానికి చేరుకున్నది. కపిలవస్తు నగరానికి చేరుకున్న తర్వాత విధి విచిత్రమో తెలియదు కానీ ఆమె 7 రోజుల బాలింతరు, 7 రోజుల్లోనే బాలింతరాగా వచ్చి ఆమె శుద్ధోదనం ఆమె సిద్ధార్థుని యొక్క ప్రేమను నోచుకోలేక, సిద్ధార్థుని ఆమె ప్రేమను పంచలేక ఆమె స్వర్గస్థురాలని పెద్దలారా. తరిగితగుం తరిత. మరో భార్య అయినటువంటి ప్రజావతి ఆ సిద్ధార్థుని పెంచి పెద్ద చేసింది పెద్దలారా. ఒకరోజు శుద్ధోదన మహారాజు ఈ పిల్లగాన్ని జాతకం చూపించాలి, ఈ పిల్లగాన్ని ఎటువంటి వ్యక్తి అవుతాడని అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ తోలుకొచ్చిన నాయనలారా. అందరూ 8 మంది పండితులు వచ్చిన తర్వాత వీళ్ళ జాతక ప్రకారం ఏ విధంగా ఎటువంటి గొప్ప వ్యక్తి అవుతాను సెలవు ఇయ్యండి అని అక్కడ ఉన్నటువంటి పండితులకు సెలవిస్తాడు పెద్దలారా. అందరూ కూడా మొదటి పండితుడు, 2వ పండితుడు, 3వ పండితులు ఆయన ఈయన గొప్పనైన వ్యక్తి అవుతాడు, ఈయన రాజు అవుతాడు, కాకుంటే కూడా ఈయన సర్వాంగ పరిత్యాగి కావచ్చని 2 విషయాలు చెప్పిన పెద్దలారా. చిట్ట చివరిగా ఉన్నటువంటి కొండను అనేటువంటి ఆయన లేచి, మహాప్రభు, నాకు ఒకటే చూస్తుందని చెప్తాడు. ఏమయ్యా అంటే, ఈయన యుక్త వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి సర్వాంగ పరిత్యాగి అవుతాడయ్యా అని కొండన్న చెలివిచ్చేవరికి రాజు శుద్ధోదనంలో బుగులు తీసుకున్నాను ఆయన. నా కొడుకు ఒకవేళ సర్వంగ పరిత్యాగి అయితే నా రాజ్య పరిస్థితి ఏంది, నా రాజ్యాన్ని ఎవరి పాలిస్తాడని ఆ శుద్ధోదన మహారాజుకు ఆందోళన మొదలైందయ్యా. ఆందోళన మొదలైన తర్వాత ఈ పిల్లగాడు పెరిగి పెద్దగా అవుతున్నటువంటి అదే సందర్భంలో అందరూ పండితులంతా కలిసి పేరు పెట్టే సందర్భంలో సర్వసిద్ధులని పేరు పెడతాను ఆయన. ఈయన బాబు పెరిగి పెద్దగా అవుతున్న సందర్భంలో ఆటల్లో, పాటల్లో, గుర్ర స్వారీలో, యుద్ధ విద్యల్లో ఆనితేరినటువంటి వ్యక్తి నాయన. ఒకరోజు ఆయన పరీక్షిస్తున్నటువంటి ఆయన గురువులందరూ కూడా ఒక గుర్రం మీద ఎక్కి స్వారీ చేయమని చెప్తాడు. ఆ గుర్రము అందరికంటే ముందుగా స్వారీ చేస్తూ ఉంటాడు. కానీ ఆ గుర్రం నురులు కలుపుతా ఉంటే దిగి ఆయన గుర్రాన్ని పట్టుకొని రాజ్యానికి వస్తాను ఆయన. ఆ సన్నివేశం చూసినటువంటి గురువు చింతాకాంతుడు అవుతాడు. రాజనేవాడు ఈ వేలాది మందిని సంహరించాలి, రాజనేవాడు వేలాది గుర్రాలను స్వారీ చేయాలి, గుర్రాన్ని అణచివేయాలి, కానీ
గుర్రం నురులు కప్పుతుందని ఈయన తిరిగి తిరిగి గుర్రాన్ని చేపట్టుకొని నడిపించుకుంటూ వస్తుందంటే ఈయన లోపల జాలిగుని ఎక్కువ ఉందని తండ్రికి శుద్ధోదన మహారాజు వివరిస్తాను. ఆయన శుద్ధోదన మహారాజు మనసులో కూడా ఆందోళన మొదలైతే ఆందోళన చూసిన తర్వాత ఈ బాబుకు 16 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఏదైనా పడుచు యువతను చేసి పెళ్లి చేయాలనుకుంటారు ఆయన. ఆ విధంగా వసుంధరాదేవిని ఈ మనం సిద్ధార్థునికి ఇచ్చి వివాహం చేస్తారు. సో మన వసుంధరాదేవి కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే పుట్టినటువంటి వ్యక్తిని ఆయన. ఈయన కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే జన్మించినటువంటి వ్యక్తిని ఆయన. ఆ విధంగా వివాహమైన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల రాహుల్ అనే కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టిన మరుక్షణం నుంచి ఈయన లోపల ఆందోళన మొదలైతే ఆయన. ఎందుకంటే మనుషులనే వాడు ఎట్లా ఉండాలి, రాజరికంలో నేను రాజును కాబట్టి నేను అనుభవిస్తున్నా మామూలు జనాలను ఏ విధంగా ఉంటారో ఒకసారి చూడాలని ఆయన అనుకుంటాడు. ఆయనకు అదే విధంగా అనుకున్న తరువుగా ఒక దేక్వాజామున ఆయన సైన్యాధ్యక్షుడు చెన్నను తీసుకొని మొత్తం రాజ్యాన్ని తిరిగేస్తాను ఆయన. ఆ విధంగా మొత్తం తిరిగేసిన తర్వాత ఆయనకు గుడ్డోలు కనిపిస్తారు, కుంటోలు కనిపిస్తారు, అనేక రోగాలతో ఉన్నటువంటి జనాలు కనిపిస్తారు, సచిన శవాలు కనిపిస్తాయి, అదేవిధంగా రోగాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కనిపిస్తారు. ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళ ముందు కదిలాడుతున్నాను ఆయన అనుకుంటాడు. నేను ఏది ఏమైనా సరే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి జనం మధ్య ఎక్కువ వాళ్ళని నిర్ణయించుకున్నటువంటి గొప్పైన రాజు సిద్ధార్థుడు నాయనలారా తరిగితగుం తరిత ఒకరోజు కోడి గూయంగా కంటే ముందుగానే చెన్నని తీసుకొని బండెక్కి మొత్తం రాజ్యాన్ని వదిలిపెట్టిపోతా ఉంటాడు. చెన్నడు మహాప్రభు ఎక్కడ పోతున్నావంటే చెన్నడు ఎక్కడ లేదు, నేను ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను జనం మధ్యలో పోతున్నాను ఆయన. నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు విషయాలన్నీ నా భార్యకు కానీ అదేవిధంగా మా నాన్నకు ఈ సైన్యానికి కూడా అక్కడ ఉన్నటువంటి అందరు మంత్రులకు కూడా చెప్పున ఆయన ఈ రాజ్యానికి ఈ సర్వసిద్ధునికి ఎలాంటి సంబంధం లేదని వెళ్ళిపోతా ఉంటాడు పెద్దలారా. ఆ విధంగా వెళ్ళిపోయి మొత్తం కూడా దేశాటన చేసిన సందర్భంలో అనేక అనుభవాలు అయితే అనేక పద్ధతులు వస్తాయి. ఆయన తెలుసుకోవాలి తపన ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మనకు సర్వసిద్ధుడు నాయనలారా. ఆ విధంగా అదే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు బోధిరిక్షం కింద కూర్చున్నటువంటి గొప్పైన వ్యక్తి ఆయన బుద్ధుడుగా మారిండు పెద్దలారా. బుద్ధుడు అంటే జ్ఞానవేత్త, జ్ఞాన తత్వవేత్త అని. ఆ విధంగా బుద్ధుడుగా మారిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల తిరిగి తన శిష్యులు ఏర్పాటు చేసుకొని అహింస మార్గంలో ఉండాలి, మనిషి గౌరవించాలి, కోరికల నుంచి అనేక వినాశనాలు కలుగుతాయని ఆయన చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గౌతమ బుద్ధుడు. కోరికే నుండి పుట్టు శోకం, కోరికే నుండి పుట్టు దుఃఖం, కోరికే దుఃఖం లేకుంటే నీకు అసలు కోరిక లేకుంటే నీకు గొప్పైన వ్యక్తిగా ఉంటా చెప్పినటువంటి గొప్పైన వ్యక్తి. అందుకే ఎన్నో పూలదండలు కట్టవచ్చును, పూల రాశిని చెంతనుండగా ఎన్నో మంచి పనులు చేయవచ్చును, ఈ మానవ జన్మ ఎత్తినందున అని సందేశం ఇచ్చినటువంటి గొప్పైన వ్యక్తి గౌతమ బుద్ధుడు పెద్దలారా. ఈ విధంగా ఆయన అనేక రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు కూడా తన శిష్యులయ్యిండ్రు. అదేవిధంగా చివరికి తన భార్య, తన కుమారుడు, తన తండ్రి, తన రాజ్యం ఉన్నటువంటి అందరూ కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి గౌతమ బుద్ధుని అడుగు జాడలు నడిచినటువంటి గొప్పైన వ్యక్తులు ఆయన. ఆ విధంగా గౌతమ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని యొక్క ఆలోచనలు పరిడవిల్లిన ఆయన. అందరూ కూడా బుద్ధుని అడుగుజాడలు నడిచినటువంటి ఎందరో ఉన్నారు. ఆ విధంగా ఈ మతము పరిడవిల్లింది పెద్దలారా. తరిత చివరికి ఆ మహానుభావుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే మహానిర్యారం పొందిన ఆయనలారా. అందుకోసం పుట్టినరోజు, జ్ఞానోదయమైన రోజు, మరణించిన రోజు ఒకటే రోజు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు గొప్పైనటువంటి పండుగ జరుగుతూ ఉండని తన సహచర్య అయినటువంటి తన అర్థంగా అయినటువంటి వసుంధరాదేవి కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే జన్మించినటువంటి వ్యక్తిని ఆయన. ఆమె కూడా అదే రోజు మరణించిందని చరిత్ర చెప్తా ఉంటది. కాబట్టి చరిత్ర పురుషులు కాబట్టి ఈ భగవత్ స్వరూపుడు కాబట్టి ఈయన ఆలోచన అందరికి ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేసిన పెద్దలారా. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బౌద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. అది కపిల వస్తు నగరమట, రోహిణి తీరా ప్రాంతమట, రోహిణి తీరా ప్రాంతమట, రోహిణి తీరా ప్రాంతమట, శుద్ధోదని రాజ్యమట,
శుద్ధోదరుని రాజమట బుద్ధుడు జనకుడట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి శుద్ధోదరుని భార్యలట ప్రజావతి మాయాదేవట ప్రజాపతి మాయాదేవత సిద్ధార్థ నందులకు తల్లులట చిరకాలము ధరణిపై నిలిచిరట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి వైశాఖ పౌర్ణమి దినమునట లుంబిని వనముల జననమట లుంబిని వనముల జననమట లుంబిని వనముల జననమట మాయాదేవికి పుట్టెనట మహాయోగిగా నిలిచెనట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి పాలెంత రోగము వచ్చెనట ఏడు దినముల సందునట ఏడు దినముల సందునట ఏడు దినముల సందునట మాయాదేవి మరణించెనట మాయాదేవి మరణించెనట ప్రజావతి గౌతముని పెంచెనట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి జ్యోతిష్యులు చెప్పిరట బుద్ధిని భవితము తండ్రి కట బుద్ధుని భవితము తండ్రి కట బుద్ధుని భవితము తండ్రి కట సర్వాంగ పరిత్యాగ అయితడట సర్వాంగ పరిత్యాగ అయితడట సత్య ధర్మం శోధకుడట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి యువ సిద్ధార్థ గౌతముడట ఎన్నో విద్యలు నేర్చెనట ఎన్నో విద్యలు నేర్చెనట ఎన్నో విద్యలు నేర్చెనట యశోదరును పెళ్ళాడనట యశోదరుడు పెళ్ళాడనట రాహులు గౌతముని గన్ననట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ఆలు బిడ్డలను వదిలనట అరణ్య మార్గం బట్టెనట అరణ్య మార్గం బట్టెనట అరణ్య మార్గం బట్టెనట భగత రాజ్యము చేరినట భగత రాజ్యము చేరినట మహాయోగిగా నిలిచెనట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి 29 ఏటనట సత్యాన్వేషణ చేసెనట సత్యాన్వేషణ చేసెనట సత్యాన్వేషణ చేసెనట బుద్ధగయకు చేరినట బుద్ధగయకు చేరినట బోధితత్వము నేర్చెనట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సిద్ధార్థ గౌతముడట బుద్ధునిగా మారెనట బుద్ధునిగా మారెనట బుద్ధునిగా మారెనట బౌద్ధ సంఘాన్ని పెట్టెనట బౌద్ధ సంఘానికి పెట్టెనట బుద్ధుడి బోధలు చెప్పెనట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దమ్ము పదముతో బుద్ధుడట ధర్మము నీతిని చెప్పెనట ధర్మము నీతిని చెప్పెనట ధర్మము నీతిని చెప్పెనట త్రిరత్నాలతో బుద్ధుడట విరత్నాలతో బుద్ధుడట జగతు గురువు అయ్యనట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి కామ క్రోధాలోచనలట మదమాచార్యులను వదిలనట మదమాచార్యులను వదిలినట మదమాచార్యులను వదిలినట నాలుగు ఆర్య సత్యములను చూపెనట నాలుగు ఆర్య సత్యములను చూపెనట అష్టాంగ మార్గం చెప్పెనట బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్చామి. వసుంధరా ప్రజావతట భిక్షునులుగా మారిరట భిక్షులుగా మారినట, భిక్షులుగా మారినట. కీసు గౌతమి బింబుసారుడు కీసు గౌతమి బింబుసారుడు బుద్ధుని శిష్యులు అయిరట బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. రాహులు నందుడు ఇరురట బౌద్ధ భిక్షులుగా మారిరట బౌద్ధ భిక్షులుగా మారినట, బౌద్ధ భిక్షులుగా మారినట. శాక్య వంశము మొత్తము రాజులట. శాక్య వంశము మొత్తము రాజులట. వజ్రులుగా అయ్యిరట బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. సర్వమానమాహితము కట బుద్ధుడు భిక్షువుగా మారినట బుద్ధుడు భిక్షువుగా మారినట. వైశాఖ పౌర్ణమి రోజునట వైశాఖ పౌర్ణమి రోజునట బుద్ధుడు మహానిర్యారం వందెనట బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. 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 ధర్మం శరణం గచ్చామి.